సో ఈ రక్తనాళాలు పాడవడం వల్ల ఏమవుతుందంటే రక్తం పైకెళ్ళాలి. ఎందుకంటే కింద నుంచి రక్తం పైకెళ్ళాలంటే ఎటువంటి మనకు హార్ట్ లాంటిది ఏం లేదు. బట్ అయినా గానీ కాళ్ళలో రక్తం గుండెకెళ్ళిపోతూ ఉంటుంది రిటర్న్‌లో. అగైనెస్ట్ గ్రావిటీగా ఎళ్తుంది. ఎట్లా ఎళ్తుందంటే మనం నడుస్తూ ఉంటేనే రక్తనాళాల మధ్యన అంటే మజిల్స్ మధ్యన రక్తనాళాలు ఉంటాయి కాబట్టి అవి పంప్ అయితూ ఉంటాయి. అందుకే మనము కండలు ఏవైతే కాఫ్ మజిల్ అంటాం కదా! పిక్కలు అంటాం కదా! ఆ పిక్కల్ని మనము రెండవ గుండె అంటుంటాం. ఎందుకంటే అదే పంప్ చేస్తా ఉంటది రక్తాన్ని. అది పంప్ చేయడం వల్లే అది మనకి గుండెకనేది రక్తం పైకెళ్తది. బట్ మనం ఒకటే చోట నిల్చున్నామనుకోండి, ఆ రక్తం పంప్ చేయదు. పంప్ చేయకపోయేసరికి కాళ్ళల్లో రక్తం ఉండి ఆ వాల్స్ డ్యామేజ్ అయిపోయి రక్తం అనేది బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తము సగం పైకెళ్తది, సగం కాళ్ళల్లో ఉండిపోయేసరికి కాళ్ళ వాపులొస్తాయి. అంతేకాకుండా వాపులు రావడంతో పాటు స్లోగా ఆ కాలు నల్లగా అయిపోవడం స్టార్ట్ అయితుంది. మెలికలు తిరగడం స్టార్ట్ అయితుంది. అక్కడున్న రక్తనాళాలు మనకు బయటికి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న రక్తనాళాలు, రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే సూపర్ఫిషియల్ వారికోసిటీస్ అంటుంటాము. అంతేకాకుండా మెల్లగా కాలు నల్లగైన చోట మెల్లగా దురదలు పెడుతూ ఉంటాయి. అక్కడ ఒక చిన్న పుండు ఫామ్ అయితది. మీరు బాగా గమనిస్తే గనక ఆ ఏరియా చాలా షైనీగా ఉంటుంది. వెంట్రుకలు ఉన్నా గానీ ఊడిపోతూ ఉంటాయి. వెంట్రుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి. దీన్ని లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఆ చర్మం కింద ఉన్న కండ కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్‌కి గురైపోయి గట్టిగా తయారైపోతుంది. అండ్ చర్మం కూడా పేపర్ లాగా తయారైపోయి అక్కడ అల్సర్ ఫామ్ అయితూ ఉంటుందన్నట్టు.